రండి వాక్యం చదువుకుంటున్నా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటున్నా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. దేవుని పరిశుద్ధ వాక్యం బట్టి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన దేశం యొక్క క్షేమము అభివృద్ధి కొరకు, మన భారతదేశం యావత్తు ప్రజల కొరకు ఒక క్షణము ప్రార్థన చేసుకుంటున్నాం. సంగమా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సత్యస్వరూపి, సర్వంతర్యామి, కనికరము గల దేవా, నీకు వందనాలు. స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయము నా ప్రభ నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ప్రభ నాయన మా భారతదేశం యొక్క క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు, మా దేశంలో ఉన్న ప్రజలు నాయన 129 కోట్ల మంది ప్రజల కొరకు నాయన ప్రార్థించుకోవడానికి ప్రభ ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మా ప్రజలందరినీ ప్రభ నాయన, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నాయన, మా దేశంలో ఉన్న ప్రభ స్త్రీ పురుషులను, యవనస్తులను, యవనరాళ్లను అందరి కొరకు ప్రభ నాయన, ప్రభా తండ్రి ప్రార్థిస్తుండగా ప్రభ నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభ. మా భారతదేశం యావత్తు ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నాయన క్షేమం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, శాంతినివ్వండి, అభివృద్ధినివ్వండి ప్రభ నాయన. నీకు వందనాలు. దయగల తండ్రి, జీవము గల దేవుడా, అడుగుము జనులను నీకు స్వాస్యముగాను, బూదిగంతముల వరకు నీకు స్వత్తుగాను నేను ఇచ్చేదనని ప్రభ నాయన సెలవిస్తున్న దేవుడా, నీ పేరు పెట్టబడిన అయా ప్రజలమైన మేము నా తండ్రి నాయన, మాకు మేము తగ్గించుకొని తండ్రి మా దేశము నిమిత్తము ప్రార్థించినప్పుడు మా పాపములు క్షమించి ప్రభ నాయన, నా ప్రభ నాయన వారందరినీ దీవించు దేవుడువు తండ్రి. నీ పవిత్రమైన సన్నిధిలో ప్రభు ఈ సమయమున నీ కృపలో నాయన నేను ప్రార్థించగలుగుచున్నామంటే ప్రభ అది నీ కృప ఉన్నది. మేమేమై ఉన్నామంటే కేవలము నీ కృప. మా దేశం యొక్క క్షేమము కొరకు మాకిచ్చిన భారమును బట్టి ప్రభ తండ్రి నీ సన్నిధిలో ప్రభ ప్రార్థిస్తుండగా నీవు సాత్వికుడవు, దీన మనస్సు గలవాడవు తండ్రి. కనికరించు నాయన. మా దేశం యావత్తు ప్రజలను అయా దీవించి ఆశీర్వదించు నాయన. ముఖ్యముగా నా తండ్రి మా దేశంలో ఉన్న ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను